ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు మనం గలం విప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి 10 రకాలుగా 10 మంది అనుకుంటుంటారు. మన ఎవరో వచ్చి పునందేశ్వరి గారు ఏదో మీకు ఫోన్ చేసి డైరెక్ట్ మాట్లాడినారంట, నిజమేనా? బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారా అని అడిగారు. ఈరోజు ఇంకా పక్కన ఏవేవో జరుగుతున్నాయి. వాటన్నిటికి కూడా నన్ను సమాధానం అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాను? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మేమందరం కూడా ఆరిజిన్ అక్కడి నుంచే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరిజిన్ ఏంది? కాంగ్రెస్ పార్టీ. సత్సంబంధాలు అబ్వియస్లీ వాళ్ళలో మా వాళ్ళు ఉంటారు, మాలో వాళ్ళు ఉంటారు, అక్కడ ఇక్కడ ఉండింటారు. వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలమ్మ గారికి స్టేట్ మొత్తం అప్పచెప్పారు. నంద్యాల ఏమున్నది, గోకుల్ రెడ్డి చిన్న జెడ్పీటీసీని. అలాంటిది షర్మిలమ్మ గారు నాకు ఫోన్ చేసి అంత స్థాయికి మనం ఇంకా ఎదగలే కదన్నా. ఏ రోజు మేము కంటెస్ట్ చేయలేదు. మా కుటుంబంలో మా పెదనాన్నగారు గతంలో కంటెస్ట్ చేసినారు కాంగ్రెస్ పార్టీ నుంచి. స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. మళ్ళీ రెండోసారి మేము పార్టీకి చేసిన సేవలు మేలు గుర్తించకుండా మొండికి ఇక్కడ లోకల్ రాజకీయాల్లో మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా మనోభావాలు దెబ్బతీసినాయని చెప్పి 94లో మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాదని కంటెస్ట్ చేసి ఆ రోజు మేము కూడా ఒక మాదిరిగా 18-19 వేల ఓట్లతో మేము ఇండిపెండెంట్గా బరిలో ఉన్నాము. ఆ రోజు 18,000 19,000 అంటే ఆ రోజు ఉన్న ఓటర్ మాకు ఎంత ఉన్నది, 1,00,000 చిల్లరనే ఉన్నది మాకు నంద్యాల ప్రాంతంలో. ఆ రోజు కూడా మాకు 19,000 ఓట్లు ఉన్నాయంటే ప్రజల ఆదరణ ఉన్నట్టే కదా మాకు. ఆ తర్వాత కూడా మేము సరే సర్దుకున్నాము. మళ్ళీ కూడా మనం సరే ఏదో తప్పు జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీతోనే ట్రావెల్ చేశాం కదా. కాబట్టి ఇవన్నీ జరిగేటప్పుడు వాస్తవాలు ఏంటంటే ఇవన్నీ జరిగేటప్పుడు 10 మంది ఎవరో ఒకరు అనుసరిస్తుంటారు, కాల్ చేస్తుంటారు, అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని ఐడియా చేస్తాం. మనం నిర్ణయం తీసుకునేది నిర్ణయం ఖచ్చితంగా 10 మందితో ట్రావెల్ చేస్తాం. 10 మందిని నిర్ణయం కలిపినాకనే నా నిర్ణయం ముందరకు వస్తుంది. కాబట్టి అలాంటివన్నీ ఏమి ఉండవన్నా. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ. అధిష్టానంతో టచ్లో ఉన్నాము. అధిష్టానం ఏది చెప్తే అది చేయనికి మేము శిరసా వహిస్తాము. అట్లని తప్పు చేసేటోళ్ళనే మళ్ళీ మీదేసుకుని రాండి అంటే దానికి కూడా మేము అడగాల్సినవి ఉన్నాయి, అడుగుతాము. అడిగిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ మనం ఏం చేద్దాము ఎలా చేద్దాం అనేది ఖచ్చితంగా మీడియా మిత్రులారా మీరందరూ కూడా నాకు బాగా సహకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ముందరికి వచ్చి ఫస్ట్ మీకే చెప్తాను నేను, ఇలా జరుగుతుంది ఇలా చేయబోతున్నా అని. కాబట్టి దాని గురించి ఏం ఇబ్బంది లేదు బ్రదర్. రాబోయే న్యూ టౌన్లో కూడా మనం చేయలేకపోతే ఓపెన్ కెనాల్స్ ఉంటే దానివల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల మనకు దోమలు పెరిగిపోతున్నాయి, విపరీతమైన ఇది పెరగబోతున్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు. అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది? మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు. ఇక్కడ పుట్టి పెరిగినోనికైతే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. నా ఊరు శుభ్రంగా ఉండాలి, నా ఊరును నీట్గా పెట్టుకోవాలని. ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్నా మేమేదో కాలు దూతున్నామని మా పైకి కాలు దూవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మంచి పనికి ముందరికి రాండి, మేము కూడా మీతో పాటు నడుస్తాము, కాదంటలేం కదా. మేమేం అడిగినాం మిమ్మల్ని? నంద్యాల ప్రాంతంలో మొగోడు పుట్టలేదని చెప్పి గాంధీ చౌక్లో మీరు అన్నదానికి నేను ప్రశ్నించడానికి నేను తప్పు చేసినట్లయితాను. నేను ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి అది నాకు సులుకు తగిలింది కాబట్టి నేను ప్రశ్నించాను. అది జరుగుతున్న తరుణంలోనే నీ మీడియాలో నువ్వు అడ్మిన్ ఉన్న గ్రూప్లో నీ అమ్మ మొగుడు వచ్చినాడని చెప్పి కింద నీ ఫోటోలు పెడతావు. అది ఎంతవరకు న్యాయము? నీ అమ్మ మొగుడు అంటే ఎవరిని అంటున్నావు నువ్వు? నేను కొట్లాడుతున్నా కాబట్టి నన్ను అంటున్నావా? ఇక్కడ నన్ను ఆ రోజు హౌస్ అరెస్ట్ చేస్తే మా మదర్ వచ్చి ప్రొటెస్ట్ చేశారు. యాజ్ ఏ నా కొడుకుకు అన్యాయం జరిగింది, నన్ను అన్నారు. మా అమ్మ అన్నట్టే కదా నీ అమ్మ మొగుడు వస్తున్నాడంటే. అది ఎంత దూరం పోతుంది? దానికన్నిటికీ సమాధానం చెప్పకుండా నువ్వు నేనేదో ఆయన 20 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఏం లేదా, ఇప్పుడంటే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పంటే 20 ఏళ్ళ కథ నువ్వు మాట్లాడతావు. 20 ఏళ్ళ నుంచి కూడా మేము మీ కుటుంబానికి మేము అందరం దగ్గరుండి మీ కుటుంబాన్ని ముందర నడిపించాం, ఓట్లు వేయించి మా ప్రాంత ప్రజలతో. మరి మీ వాటర్ ప్లాంట్లకు నిజంగా మున్సిపాలిటీ బిల్లులు కడతలేదా చెప్పండి. మరి మున్సిపాలిటీ బిల్లులు కట్టే దాంట్లో మీ ఫోటోలు మీ నాయన ఫోటో ఎందుకు? మున్సిపాలిటీ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉన్నది అని చెప్పి వేయండి. అదేం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి మీ ఫోటోలు వేసుకొని మున్సిపాలిటీకి మేము 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము, మున్సిపాలిటీలకు మేము ఉచిత నీళ్ళు ఇస్తున్నాము. నీళ్ళు ఏమి ఇస్తున్నావు నువ్వు? మున్సిపాలిటీ వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నది, ఆ సప్లై చేసిన వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తున్నావు. ఐ అగ్రీ ఫర్ దట్, కాదంటలేను. ఫిల్టర్లు నువ్వు మెయింటైన్ చేస్తున్నావేమో, అది కూడా ఎంత ఖర్చు అవుతున్నదో అది కూడా బహిరంగంగా బయటికి పెట్టు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు సంవత్సరానికి ఇంత ఖర్చు అవుతున్నది నేను పెడుతున్నాను, మిగతాది మున్సిపాలిటీ కరెంట్ బిల్లు కడుతున్నది, మున్సిపాలిటీ వాటర్ ఇస్తున్నది అని చెప్పు ధైర్యంగా. అది లేకుండా మొత్తం నేనే
నంద్యాల ప్రాంతాన్ని సాగుతున్నాను, నంద్యాల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మా మీదనే పడి బతుకుతున్నారు అన్నట్టు మాట్లాడతారు.